అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం. మీరు చూస్తున్నది పెస్టియా అగా పిలువబడే అరేసి కుటుంబంలో ఒక ప్రజాతికి చెందిన నీటి మొక్కలండివి. ఇవి చక్కగా నెమ్మదిగా కదిలే నదులు, సరస్సులు, చెరువుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం 1-2 చక్కగా ఒక టబ్బులో కానీ, ఒక బకెట్లో కానీ, లేదా ఒక సిమెంట్తో తయారు చేసిన ఒక కుండీలో కానీ బారుగా ఉన్న దాంట్లో మనం నీరు పోసి అందులో ఇవి వేసినట్లయితే మనం 1, 2, 3 తెచ్చి వేస్తే ఇవి చక్కగా ఒక బుట్టలా అల్లుకుంటాయండి. చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మనం మన మొక్కలకి ఎలా అయితే పరిరక్షిస్తామో అలాగే వీటిని కూడా నీటిని మారుస్తూ మనం వీటిని కాపాడుకోవాలి. ఎందుకంటే చక్కని ఇవి కూడా ఒక అందాన్ని మనకి ఇస్తాయి. అయితే వీటి యొక్క మూలాలు అంటే వేళ్ళు మనం ఈ పువ్వు మీరు చూస్తున్న ఈ క్యాబేజీ కింద వేలాడుతూ ఆ నీటి అడుగు భాగంలో అవి ఉంటాయి. పైకి కనిపించకుండా చక్కగా మీదకి మాత్రం ఈ పువ్వులు తేలియాడుతూ కనిపిస్తూ ఉంటాయి. వీటిని పిస్టియాగా మనం పిలిచినప్పటికీ తెలుగులో వీటికి చాలా పేర్లు ఉన్నాయి. నీటి క్యాబేజీ అంటారు. అంతేకాకుండా మనం నీటిలో తేలియాడే మొక్కల్లో తామర పువ్వులు మనం చెప్తూ ఉంటాం తామరాకులతో. దీనికి కూడా అదేవిధంగా అంతర తామర, బుడగ తామర, ఆకాశ తామర, నీరాకు, నీరు బుడికి, తూడికూర అని ఇలా పలు రకాలైన పేర్లు ఉన్నాయి. చక్కగా నాకు ఒక చెరువులో ఇవి కనిపిస్తే తీసుకొచ్చాను. మీకు అందరికీ తెలియాలని చెప్తున్నాను. వాటర్ లిల్లీస్ వేరు, ఈ నీటి క్యాబేజీలు వేరు. ఎందుకంటే దీని మాదిరే అవి కూడా ఉంటాయి. మీకు చేపలను పెంచేవారంటే ఎక్వేరియంలో చిన్నవి ఆకులుండి వాటిని వాటర్ లిల్లీస్ అంటారు. ఇలా ఈ కిందని దీనికి ఉన్నట్టే వేర్లు దానికి ఉండవు. చక్కగా చిన్నగా ఉంటాయి. అవి వాటర్ లిల్లీస్. అవి దొరకడం కూడా కష్టం. కానీ ఇవి మాత్రం నేను చూపిస్తున్న ఈ తామర అంటే నీటి క్యాబేజీ మాత్రం చక్కగా మనకి చెరువుల్లో గంటే దొరుకుతూ ఉంటాయి. ఇవి తెచ్చి మనం మన పెరటిలో చక్కగా అందం కోసం, ఆనందం కోసం పెంచుకోవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ యొక్క సహృదయంతో సబ్స్క్రైబ్ చేసి స్వరాగ కోకిల వీడియోస్ను ముందుకు నడిపించండి.